ఓర్ జీటీనేమో ఎల్ఎస్జీ ఓడించింది, వాళ్ళ టాప్ 2 కి చెక్ పెట్టారు. ఆర్సీబీనేమో సన్ రైజ్ హైదరాబాద్ ఓడించారు, వాళ్ళు టాప్ 2 కి చెక్ పెట్టారు. పంజాబ్ కింగ్స్ సులువుగా గెలిచేసి వెళ్ళిపోతారు టాప్ 2 అనుకుంటే డీసీ వాళ్ళని ఓడించి వాళ్ళకి చెక్ పెట్టారు. ఏంద్రా ఇది? ఇప్పుడు నెక్స్ట్ జీటీ సిఎస్కే ఆడాలి, అక్కడ సిఎస్కే కూడా జీటీ చెక్ పెడితే ఏం జరుగుతుంది, అసలు టాప్ 2 కి ఎవరు వెళ్తారో కూడా ఇంకా క్లారిటీ రాకుండా తికమక పెట్టేసి చిందరవందర గందరగోళం చేసేస్తున్నారుగా. దాని గురించి మాడుకోలే వద్దా? మరి విషయాలు ఉన్నప్పుడు చకచక మొదలెడదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. లెట్స్ జస్ట్ జంప్ రైట్ ఇంటూ ఇట్. సో పంజాబ్ కింగ్స్ డీసీని ఓడించుంటే నీట్ గా వాళ్ళు టాప్ 2కి వెళ్ళిపోయేవాళ్ళు. జరగలే. పాయింట్స్ టేబుల్ చూద్దాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం జరుగుతుంది. అసలు ఇప్పుడు జీటీ 18 పాయింట్స్ మీద ఉన్నారు, అవునా? వాళ్ళు ఎల్ఎస్జీతో ఓడిపోయి 18 దగ్గర ఆగిపోయారు. ఆర్సీబీ ఎస్ఆర్ఎస్ తో గెలిచి ఉంటే వాళ్ళు 19కి వెళ్ళి ఉండేవాళ్ళు. అది జరగలే. వాళ్ళు 17లో బట్ 42 రన్స్ తో ఓడిపోయేసరికి నెట్ రన్ రేట్ తగ్గి వాళ్ళు 3rd పొజిషన్కి వచ్చారు. పంజాబ్ కింగ్స్ డీసీ, పంజాబ్ కింగ్స్ గెలిస్తే వాళ్ళు 19కి వెళ్ళేవారు, జీటీ పైకి వెళ్ళేవాళ్ళు. అది జరగలే. డీసీ ఓడించారు, సో వాళ్ళు 2nd స్పాట్ లో ఉన్నారు. బట్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది కాబట్టి నెట్ రన్ రేట్ మరీ ఎక్కువ పాడవ్వలేదు, సో 2nd స్పాట్ లో ఉన్నారు. ఎంఐ చూస్తున్నారు కింద నుంచి, అరే మీ పని బాగుందిరా, నేను పంజాబ్ కింగ్స్ ని ఓడించేస్తాను, 18కి వచ్చేస్తాను, జీటీ గెలిచినా గెలకపోయినా పర్లేదు కానీ ఆర్సీబీ ఓడిపోతే నేను సేఫ్ టాప్ 2 అని ఎంఐ అనుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ఇప్పటికీ కూడా 4 టీంలో ఎవరైనా సరే టాప్ 2లో ఫినిష్ అవ్వచ్చు. జీటీ ఏం చేయాలి? జీటీ కనుక నెక్స్ట్ గేమ్ అగైన్స్ సిఎస్కే గెలిస్తే 20 పాయింట్స్ వాళ్ళు టాప్ 2లో ఎష్యూర్డ్, బికాజ్ ఎవరు కూడా 20కి రాలేరు, రైట్? అది అయిపోతుంది. ఒకవేళ జరగకపోతే వాళ్ళు ఎదురు చూడాలి. వాళ్ళు నంబర్ 3లో ఫినిష్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బికాజ్ 2nd స్పాట్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ మిగిలింది అగేన్స్ట్ ఎంఐ, అది వాళ్ళు గెలిచేస్తే 19కి వెళ్ళిపోతారు, రైట్? అండ్ అస్యూమ్ జీటీ గెలిస్తే 20-19 బానే ఉంది. జీటీ ఓడిపోతే 18 జీటీకి 19 వీళ్ళకి, వీళ్ళు పైకి వెళ్ళారు, ఓకే? అండ్ జీటీ సిఎస్కేతో ఓడిపోయారు, సో వాళ్ళ 2nd, 3rd తెలియాలి. ఆర్సీబీ విషయానికి వద్దాం. ఆర్సీబీ కనుక వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ గెలిచారని ఎల్ఎస్జీ తోటి, అది లాస్ట్ లో ఉంది. వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? అన్ని మ్యాచ్లు అయిపోతాయి, తర్వాత వాళ్ళ మ్యాచ్ ఉంది. ఒకవేళ గనక వాళ్ళకి 19 పాయింట్స్ కావాలి, దే విల్ టై విత్ పంజాబ్ కింగ్స్ అనుకుంటే నెట్ రన్ రేట్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే 2nd స్పాట్ కి వెళ్ళొచ్చో ఓ ఐడియా వస్తుంది. అది వాళ్ళకి వర్కౌట్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ దే హ్యావ్ బికాస్ దే ప్లేయింగ్ లాస్ట్. కానీ వాళ్ళు కూడా గెలవాలి, గెలిస్తే వెళ్ళొచ్చు. ఒకవేళ గనక ఎంఐ పంజాబ్ కింగ్స్ ని ఓడిస్తే పంజాబ్ కింగ్స్ విల్ స్టే ఆన్ 17. జీటీ ఏమైనా సరే వాళ్ళు గెలిచినా 20, గెలకపోయినా 18, దట్స్ ఓకే. ఎంఐ 18కి వెళ్తారు, ఎంఐ బికాస్ పంజాబ్ కింగ్స్ ఓడించారు కాబట్టి కన్ఫ్యూజన్ లేదు, జాగ్రత్తగానే అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఆర్సీబీ కనుక లాస్ట్ మ్యాచ్ గెలిస్తే 19 పాయింట్స్ వెళ్తారు, సో వాళ్ళు టాప్ 2లో ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎంఐ కూడా అంతే. ఒకవేళ పంజాబ్ కింగ్స్ ని వాళ్ళు ఓడించి ఆర్సీబీ ఎల్ఎస్జీతో ఓడిపోయి వీళ్ళు 18కి వెళ్ళిపోతే జీటీ ఏవైనా సరే 17 పైన పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ, ఎంఐ 2nd స్పాట్ లోకి వెళ్ళిపోవచ్చు. జీటీ గెలిచినా ఓకే, ఓడిపోయినా ఓకే. నాకు అర్థం కాలేదు సార్. ఇదన్నమాట ఈక్వేషన్ బాసు. విచిత్రంగా ఉంది కదా? ఎవరన్నా ఇప్పటికీ టాప్ 2కి వెళ్ళొచ్చు. అందుకని అలా జరిగిందనమాట. ఈ పంజాబ్ కింగ్స్ డీసీ మ్యాచ్ లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అమ్మా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు డీసీ గెలుస్తుందని. ఫస్ట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేశారు. వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ నుంచి హాఫ్ సెంచరీ చూసాం, స్టాయినిస్ నుంచి ఒక 16-17 బాల్స్ లో 44 చూసాం. మొత్తం కలిపి 206 కొట్టారు. మంచి టోటలే అనిపించింది, పార్ కంటే ఎక్కువే అనిపించింది. వాళ్ళకి సరిపోతుంది అనిపించింది. బికాస్ వాళ్ళ బ్యాటింగ్ నంబర్ 10 దాకా, బౌలింగ్ లో 6 ఆప్షన్లు ఉన్నాయి. మంచి సైడ్ ఆబ్వియస్లీ తెలుసు మనకి. డీసీ ఓపెనర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసు. డీసీ ఏం చేశారు? ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 50, ఇది పక్కన పెట్టేస్తే కరుణ్ నాయర్ 44 స్కోర్ చేశాడు 27 బాల్స్ లో. గ్రేట్ నాక్ తన నుంచి. సమీర్ రిజ్వీ ఇప్పటిదాకా ఎప్పుడు ఇలా ఆడకుండా సడన్ గా ఈ మ్యాచ్ నుండి 50 కొట్టేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కొట్టేసి తను మ్యాచ్ గెలిపించాడు డీసీకి. 2-0 కొట్టేశారు లాస్ట్ ఓవర్ లో. అలా మ్యాచ్ గెలిచేశారు. ఇది జరిగింది. డీటెయిల్స్ లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది అసలు ఎంత విచిత్రమైన మ్యాచ్. సో టు స్టార్ట్ ఆఫ్ విత్ పంజాబ్ కింగ్స్ కి ఒకటి ఏంటంటే వాళ్ళ ఫేవర్ లో వెళ్ళనిది, వాళ్ళ ఓపెనర్స్ నుంచి ఎక్కువ ఫైర్ అవ్వలేదు. ప్రియాంశ్ షార్ త్వరగా అవుట్ అయిపోయాడు. ప్రప్ సిమ్రన్ కాసేపు ఆడినా కూడా, నంబర్ 3లో వచ్చిన జాష్ ఇంగ్లీష్ కూడా బాగానే ఆడినా కూడా, అంటే తను 11-12 బాల్స్ 30 స్కోర్ చేశాడు. ఈ యాక్చువల్లీ గేవ్ దెమ్ ఏ మొమెంటమ్ షిఫ్ట్. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, తను ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. వెరీ గుడ్ నాక్ తన నుంచి. నో శ్రేయస్ అయ్యర్ని తప్పడానికే లేదు. అయ్యర్ నాక్ ఎందుకు ఈ సిచ్యువేషన్ లో ఇంపార్టెంట్ చెప్తా. ఇండియా స్క్వాడ్ అనౌన్స్ అయింది ఇంగ్లాండ్కి వెళ్ళడానికి. శ్రేయస్ అయ్యర్ పేరు లేదు. ఒక నార్మల్ క్రికెటర్ ఎవరైనా సరే మెంటలీ కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు, అయ్యుంటాడు కూడా. అయినా కూడా దాన్ని పక్కన పెట్టి కంపార్ట్మెంటలైజ్ చేసి దాని గురించి తర్వాత ఆలోచించామని చూసుకొని ఐపీఎల్లో నేను ఈ టీంకి క్యాప్టెను, నా అవసరం చాలా ఉంది అని దాని మీద ఫోకస్ చేయగలగడం అదొక గొప్ప ప్లేయర్ లక్షణం.
అతనిలో ఉంది కాబట్టి తన ఎనర్జీని ఛానలైజ్ చేసి ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. తనతో పాటు వచ్చిన స్టాయినిస్ తర్వాత 16-17 బాల్స్ 44 స్కోర్ చేశాడు. ఏం కొట్టాడు భయ్యా సిక్స్లు అయితే, ఒకటి 94, ఒకటి 86, ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడికో సిక్స్లు కొట్టాడు. ఆ బ్రేక్ లో ఏదైతే ఆస్ట్రేలియాకి వెళ్ళాడో వెనకలి గట్టిగా జిమ్ లో గుద్దినట్టున్నాడు. వెయిట్స్ అన్ని కూడా మంచి బలం అండ్ నెట్స్ లో కూడా బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. ఎక్కడ రస్టీగా అనిపించలేదు. ఎప్పుడైతే ఫస్ట్ 6 తగిలిందో విరుచుకుపడ్డాడు. దాని తర్వాత ఈ నాక్స్ అన్ని కలిపి 206 స్కోర్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ కి బౌలింగ్ ఎవరిది బాగుందా అని చూస్తే ముస్తఫిజుర్ రెహమాన్ ఒక్కడే సరిగ్గా బౌలింగ్ చేశాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. 33 రన్స్ మాత్రమే ఇచ్చాడు. మిగతా అందరూ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కూడా తను మట్టుకు తన పాత్ర చక్కగా పోషించాడు. 6 కోట్లు ఇచ్చారు తనకి 3 మ్యాచ్లు ఆడడానికి. ఈ మ్యాచ్ లో న్యాయం చేశాడు బికాస్ ఇది గెలిచారు. దిల్ బి హ్యాపీ విత్ దట్ పర్ఫార్మెన్స్. అండ్ 206 చేస్తారా అంటే చెయ్యొచ్చు, కాకపోతే కేఎల్ రాహుల్ నుంచి మంచి నాక్ రావాలి, ఓపెనర్ సరిగా పర్ఫార్మ్ చేసే వాళ్ళకి ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. స్టార్ట్ అయింది ఇన్నింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ది. ఓపెనర్స్ ఫ్యాఫ్ టు ప్లస్ ది కెప్టెన్ బికాజ్ అక్సర్ ఆడలేదు, యు నో దిస్ బై నౌ, అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరూ కలిసి ఒక 50 రన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసాం. రాహుల్ కూడా అగ్రెసివ్ గా ఆడాడు. ఫ్యాఫ్ కూడా కొంచెం స్క్రాచీగా ఉన్నా కూడా బాగానే ఆడుతుండగా అనిపించింది. అగైన్ 50 పార్ట్నర్షిప్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. బట్ దెన్ కేమ్ ఎ స్మాల్ లిటిల్ పార్ట్నర్షిప్. సెదికుల్లా అటల్, ఆఫ్ఘనీ ప్లేయర్, ఫస్ట్ గేమ్ ఆడుతూ ఈ ఫ్రాంచైజీకి అండ్ ఐపీఎల్ లో అలాంగ్ విత్ కరుణ్ నాయర్ వచ్చిన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అతల్ అవుట్ అయిపోయిన తర్వాత వచ్చాడు ఈ యాక్చువల్ సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సమీర్ రిజ్వీ, బికాస్ తను హాఫ్ సెంచరీ కొట్టాడు. బిఫోర్ వి టాక్ అబౌట్ హిస్ హాఫ్ సెంచరీ, కరుణ్ నాయర్ గురించి కాస్త మాట్లాడదాం. కరుణ్ నాయర్ కమ్ బ్యాక్ స్టోరీ తెలిసిందే. ఆ ఎంఐ గేమ్ లో 89 కొట్టడం, తను అవుట్ అయిన తర్వాత కొలాప్స్ అవ్వడం ఇది తెలుసు. ఆ 89 కూడా ఇట్ కేమ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎ కమ్ బ్యాక్. చాలా తర్వాత ఫస్ట్ గేమ్ ఆడుతూ 89 స్కోర్ చేశాడు. తర్వాత ఒక 40 స్కోర్ చేశాడు. తర్వాత కంటిన్యూస్ స్ట్రింగ్ ఆఫ్ లో స్కోర్స్, డ్రాప్ అయ్యాడు, వెనక్కి వచ్చాడు, మళ్ళీ డ్రాప్ అయ్యాడు. సో ఇది ఒక మినీ కమ్బ్యాక్ మళ్ళీ చేశాడు. అండ్ ఈ రోజు ఈ మ్యాచ్ లో ఏంటంటే కనుక ఇంగ్లాండ్ కి వెళ్తున్న ఇండియా స్క్వాడ్ లో తన పేరు ఉండింది. ఎలా అయితే శ్రేయస్ అయ్యర్ కి కొంచెం అది డిస్కరేజింగ్ గా ఉండాలో తన పేరు ఉండడం కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఉండాలి. మెంటలీ బెటర్ స్పేస్ లో ఉండాలి. అది ఏమన్నా హెల్ప్ చేసిందా లేదా మనకు తెలియదు, కానీ మొత్తానికి అది కలిసి వచ్చింది. అండ్ తను ఒక ఇంపార్టెంట్ 44 స్కోర్ చేశాడు 27 బాల్స్ లో. తను యాక్చువల్లీ ప్రవీణ్ దుబే ద లెగ్ స్పిన్నర్ ఎప్పుడైతే ఒక ఓవర్లో 4 4s కొట్టాడో అక్కడ గేమ్ మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. దట్స్ వేర్ ఇట్ చేంజ్డ్. బికాస్ దాని తర్వాత సమీర్ రిజ్వీ కొంచెం సమయం తీసుకున్నాడు. కరుణ్ నాయర్ బాగా ఆడుతున్నాడు కాబట్టి హీ కుడ్ టేక్ దట్ టైం. తర్వాత తను కూడా షార్ట్స్ ఆడడం మొదలు పెట్టాడు. సమీర్ రిజ్వీ ఓ 2 షాట్లు చెప్తా. ఒకటైతే నో షాట్, నో లుక్ షాట్ అందరికీ తెలుసు. నో లుక్ 6 కొట్టిన తర్వాత చూడు ఈ మనిషి ఏం చేశాడు తెలుసా, బ్యాట్ ఇలా పైకి పెట్టాడు పెరిస్కోప్ లాగా, అలా పైన పెట్టి వదిలేశాడు టీవీకి యాంటనా లాగా. బాల్ వచ్చి తగిలి బౌండరీకి వెళ్ళిపోయింది. ఇది నో షాట్ అదొకటి కొట్టాడా. తర్వాత తిలక్రత్నే దిల్స్కూప్ ఆడేవాడు, దిల్స్కూప్ అలాంటి ఒక షాట్ ఆడాడు బాస్. దట్ వాజ్ మై ఫేవరెట్ షాట్ ఆఫ్ సమీర్ రిజ్వీ. అది ఆడిన తర్వాత తనకు కూడా కాన్ఫిడెన్స్ చాలా పెరుగుండాలి, బికాస్ దెన్ he became a different player altogether. ఆ కరుణ్ నాయర్ తో ఉన్న పార్ట్నర్షిప్ బ్రేక్ అయినా 32 బాల్స్ లో 62 పార్ట్నర్షిప్ అది బ్రేక్ అయినా కూడా హీ కెప్ట్ గోయింగ్. స్టబ్స్ వచ్చాడు, స్టబ్స్ కాస్త స్క్రాచ్గా అనిపించిన, అశుతోష్ ని పంపిస్తే బాగుండు అనిపించినా కూడా he really played a very good knock. హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. he finished the game off with a 6 and పంజాబ్ కింగ్స్ కి పెద్ద షాకే ఇచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్. బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర 5-6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ అందరూ ఎక్స్పెన్సివ్ గా మారారు. అండ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ బాల్ తోటి వీ నాట్ డిసిప్లిన్డ్ ఇనఫ్, అందుకే ఇలా రన్స్ ఇచ్చేసాం, మనం బ్యాట్ తో కావాల్సిన రన్ స్కోర్ చేసామని చెప్పినప్పటికీ బౌలింగ్ వాజ్ డిసప్పాయింటింగ్, క్యాచింగ్ వాజ్ డిసప్పాయింటింగ్. కొన్ని క్యాచ్లు డ్రాప్ చేశారు. స్పీకింగ్ ఆఫ్ డ్రాప్ క్యాచెస్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి, సారీ ఏమనుకోకండి. మార్కస్ స్టాయినిస్ 44 కొట్టాడు కదా, ఎలా వచ్చింది తెలుసా అసలు. అక్కడ మన మోహిత్ శర్మ ఉన్నాడే, ఓ క్యాచ్ వదిలాడు బాసు. క్యాచ్ వదిలాడు ఎవరిది, మార్కస్ స్టాయినిస్ది. అదే ఓవర్లో నెక్స్ట్ మళ్ళీ క్యాచ్ పట్టాడు శ్రేయస్ అయ్యర్ది. కుల్దీప్ వికెట్ ఇప్పించాడు ఓకే, కానీ తర్వాత వచ్చి తనే బౌలింగ్ చేస్తూ మార్కస్ స్టాయినిస్ కి ఓ 20 రన్లు ఇచ్చాడు, 2 4 2 6. దాని ముందర ముఖేష్ కుమార్ ఓ 25 ఇచ్చాడు, తిని ఒక 22 ఇచ్చాడు. మొన్న ఎంఐతో ఆడుతున్నప్పుడు 2 overs లో 48 ఇచ్చి మ్యాచ్ చేజార్చుకున్నారు. ఇక్కడ యాక్చువల్లీ చేజారలేదు కానీ వెళ్ళిపోయిందా అనిపించింది, బికాస్ 2 overs లో 47 ఇచ్చేశారు. ముఖేష్ అప్పటిదాకా బావేసి ఆ లాస్ట్ ఓవర్లో 25, తినేమో మార్కస్ స్టాయినిస్ క్యాచ్ డ్రాప్ చేసి పాపం చుట్టుకుని తను 22 రన్లు ఇవ్వడం, అది పెద్ద స్కోర్ వెళ్ళడానికి కారణంగా మారింది. ఆ డ్రాప్ క్యాచ్లు ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. డీసీ ప్లేయర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పంజాబ్ కింగ్స్ ఫీల్డర్స్ కూడా కొన్ని క్యాచెస్ డ్రాప్ చేశారు, అది జరిగింది. సో దట్ కైండ్ ఆఫ్ కంటిన్యూడ్ అండ్ ఈవెన్చువల్ గా నేను చెప్పినట్టుగా సమీర్ రిజ్వీ ఆ స్వీప్ ఆడడం, 6 కొట్టడం, దాంతో మ్యాచ్ ఫినిష్ చేశాడు అనమాట. అలా పంజాబ్ కింగ్స్ కి షాక్ ఇచ్చి జీటీ, ఆర్సీబీ, ఎంఐతో థ్యాంక్ యూ చెప్పించుకున్నారు డీసీ. బికాస్ ఇప్పుడు అందరికీ ఛాన్స్ ఉంది టాప్ 2లోకి వెళ్ళడానికి. ఇందాక చెప్పా కదా, మర్చిపోయింటే పైకి చూడండి, వాళ్ళందరికీ ఛాన్స్ ఉంది బాస్. బాబా క్రేజీ మ్యాచ్ అమ్మా. ఈ క్రేజీ మ్యాచ్ మీకు విషయం చెప్పాలి, ఓ క్లోజ్ ఫినిష్, ఏదో మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, ఏదో ఒక సూపర్ స్పెల్ ఆఫ్ బౌలింగ్, और పరిగెత్తుకుంటే డైవ్ కొట్టి పట్టే ఒక క్యాచ్.
ఇది ఎప్పుడు ఏం చేస్తాం మనం? ల్యాగ్ లేకుండా, బఫరింగ్ లేకుండా, గ్లిచ్ లేకుండా అలా ఫ్లో అలా వెళ్ళిపోతుంటే మరి ఎంజాయ్ చేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ అక్కడే యాక్ట్ స్మార్ట్ వైఫై పనిచేసేది. ఇన్ఫాక్ట్ యాక్ట్ జిప్పి ఉంది. ఇదేం చేస్తుంది తెలుసా? ఇట్స్ జస్ట్ నాట్ ఫాస్ట్, ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు ఉన్నావు మా బ్రో, టీవీలో మ్యాచ్ చూస్తున్నావు లైవ్ స్ట్రీమింగ్, పక్క రూమ్ లో ఒకళ్ళు మొబైల్లో రీల్స్ చూస్తున్నారు, ఇంకో రూమ్ లో జూమ్ కాల్ అటెండ్ అవుతున్నారు ల్యాప్టాప్ లో. యాక్ట్ జిప్ ఏం చేస్తుంది తెలుసా? ఎవరెవరికి ఎంత బ్యాండ్ విత్ కావాలి, ఎంత స్పీడ్ కావాలో క్యాల్కులేట్ చేసి బ్యాక్గ్రౌండ్ లో అది ఇచ్చేస్తుంది అనమాట. సో సీమ్లెస్ ఇంటర్నెట్ వైఫై నీ దగ్గరకు వచ్చేస్తుంది. అంత సింపుల్. నువ్వు హాల్లో ఉన్నా, బాల్కనీలో ఉన్నా, బెడ్రూమ్ లో ఉన్నా, ఎక్కడున్నా సరే రైట్ స్పీడ్స్ నీ డివైస్ కి తెచ్చి చెప్పూచి యాక్ట్ జిప్ ఇది. ఇదంతా వినేసి వామ్మో ఇదేదో చాలా హై అండ్ ప్రీమియం బోల్డ్ ప్రైస్ వాచిపోద్ది అనుకున్నారు. అదేం లేదు, రెగ్యులర్ వైఫై ప్రైసింగ్ లోనే జస్ట్ మోర్ స్మార్టర్, ఫాస్టర్ అండ్ వే మోర్ రిలయబుల్. 2025 లో ఇలాంటి స్మార్ట్ ఏఐ కేపబిలిటీస్ తోటి, టెక్ తోటి మనకు ఒక వైఫై కనెక్షన్ ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? చెప్తున్నాను మా బ్రో, ఇది కనుక వాడకపోతుంటే కనుక మీరు ఏదో మిస్ అయిపోతున్నారు. యాక్ట్ స్మార్ట్ వైఫైకి స్విచ్ అయిపోండి. దాని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టా, వెళ్ళి క్లిక్ చేయండి, సొంతం చేసుకోండి. యూ విల్ నాట్ రిగ్రెట్ దిస్. ఆల్రైట్, ఇది అయిపోయింది. చకచక ఆ డబుల్ హెడర్ గురించి లైట్ గా టచ్ చేసుకుందాం, బికాస్ దాని రివ్యూలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. 2 మ్యాచ్లు ఉన్నాయి. మధ్యాహ్నం ఏమో జీటీ టేకింగ్ ఆన్ సిఎస్కే. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, స్టార్టింగ్ ఆఫ్ వీడియోలో చెప్పా, వాళ్ళు ఇది గెలిస్తే 20 పాయింట్స్, ఎవరు కూడా 20కి రాలేరు కాబట్టి మిగతా టీమ్స్ టాప్ 2లో ఉంటారు. 2 సార్లు ఆడే అర్హత టు గెట్ టు ది ఫైనల్స్ అది సంపాదిస్తారు వాళ్ళు. సో వాళ్ళ గెలవడం ఇంపార్టెంట్. సిఎస్కే బాటమ్ లో ఉన్నారు. వెళ్తూ గనక ఒక మ్యాచ్ గెలిచి వెళ్ళగలిగితే దే విల్ బి హ్యాపీ. యంగ్స్టర్స్ ఫర్ సిఎస్కే వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారు తర్వాత సీజన్ కోసం చూస్తున్నారు. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, ఇది మహేంద్ర సింగ్ ధోనీకి తన లాస్ట్ ఐపీఎల్ గేమ్ అవుతుందా తన కెరియర్ లో అన్న ఒక ఆలోచన కూడా నడుస్తోంది. ఇస్ ఇట్ వన్ లాస్ట్ టైం ఫర్ ధోని అని? తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడో తెలియదు. మొన్న ఒక రోజు మాట్లాడుతూ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో, చూడాలి నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో, ఇక్కడి నుంచి 6-8 నెలలు నేను బాడీ పైన వర్క్ చేయాలి. ఇఫ్ ఐ కెన్ కీప్ మై ఫిట్నెస్ లెవెల్స్ హై, తిరిగి వెనక్కి రావచ్చు. ఐ విల్ బి 44 బై ద టైమ్ ఐ కమ్ బ్యాక్ అని తనే చెప్తున్నాడు. తన నీ సర్జరీ అయింత, ఐ డోంట్ నో ఇఫ్ యు సీన్ దిస్ పాడ్కాస్ట్ బై రాబిన్ ఉత్తప్ప, తను క్లియర్ గా చెప్పాడు. తనకి తెలిసిన సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ అయిపోయిన తర్వాత కుర్చీలోంచి లేచి డోర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంత ఈజీగా నడవలేకపోతున్నట్టు, విచ్ టెల్స్ యూ దట్ హిస్ నీస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ద వే దే యూస్ టు. కీపింగ్ చేస్తున్నప్పటికీ, బ్యాటింగ్ వచ్చి లాస్ట్ 2-3 సిక్స్లు కొడుతున్నప్పటికీ పరిగెత్తలేకపోతున్నాడు. యూ నీడ్ టు రెస్పెక్ట్ హిస్ ఏజ్. 43 years ఆఫ్ ఏజ్ లో ఆఫ్టర్ నీ సర్జరీ ఇంత హై లెవెల్ కాంపిటేటివ్ క్రికెట్ ఆడడం ఈజీ కాదు. ఎంత మీకు చూడాలన్నా కూడా మేబీ తన శరీరం సహకరించట్లేదు. ఇంకా ది మైండ్ వాంట్స్ టు కీప్ గోయింగ్ ఆన్, ద బాడీ ఈస్ గివింగ్ అప్. ఆ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. చేస్తాడో లేదో తన నిర్ణయం, మళ్ళీ వస్తాడో లేదో తన నిర్ణయం. బట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ దిస్ కుడ్ బి హిస్ లాస్ట్ గేమ్, బికాస్ ధోని ఎప్పుడు కూడా అనౌన్స్ చేసి వెళ్ళిపోవడం మనం చూడలేదు. సో ఇది ఆడేసి సీజన్ మధ్యలో ఆర్ నెక్స్ట్ సీజన్ ముందర నేను రావట్లేదు చెప్పినా కూడా ఆశ్చర్యపోకలేదు. సో దట్ కుడ్ హ్యాపెన్. సో ఇది జీటీ అండ్ సిఎస్కే మ్యాచ్ సంబంధించింది. ఇంకొక మ్యాచ్ ఉంది, ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్. బోత్ టీమ్స్ ఆర్ ఎలిమినేటెడ్. బోత్ టీమ్స్ కి లాస్ట్ గేమ్ ఇదే, సిఎస్కే కూడా లాస్ట్ గేమ్ ఇదే. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఏంటంటే, ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ వీళ్ళు. ఓన్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ తో వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. లాస్ట్ సీజన్ 3 సార్లు ఓడిపోయారు, ఈ సీజన్ కూడా ఒకసారి ఓడిపోయారు. దాన్ని ఎక్కడైనా కరెక్ట్ చేసుకోగలరా? ఎస్ఆర్హెచ్ కేకేఆర్ తో ఈ మధ్యకాలంలో గెలిచింది లేదు. సో అదేమన్నా సరి చేసుకొని నెక్స్ట్ సీజన్ లోకి వెళ్ళగలరా అన్నది ఒకటే ప్రశ్న. వాళ్ళు 2 మ్యాచ్లు వరుసగా గెలిచి వస్తున్నారు. ఆ మిడ్ ఆఫ్ ది పాయింట్స్ టేబుల్ ఎక్కడో ఫినిష్ అవ్వచ్చు గెలిస్తే. కేకేఆర్ కూడా కొన్ని మ్యాచ్లు బాగానే ఆడారు, కొన్ని సరిగ్గా ఆడలేదు. లో స్కోరింగ్ చేసి గెలవలేకపోయారు పంజాబ్ కింగ్స్ తోటి. సో వాళ్ళు కింద మీద పడ్డారు. సో లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ త్వరగానే ఎలిమినేట్ అయిపోవడం అదొక పెద్ద బ్లో గానే ఉండింది వాళ్ళ ఫ్రాంచైజీకి, వాళ్ళ ఫ్యాన్స్ కి. బట్ అఫ్ కోర్స్ వన్ లాస్ట్ గేమ్, ఎవరికి వాళ్ళు గెలుద్దాం అనుకుంటారు. సన్ రైజ్ హైదరాబాద్ కూడా గెలుద్దాం అనుకుంటారు, బికాస్ వాళ్ళ ఫ్యాన్స్ మొన్న ఆర్సీబీతో గెలిచిన తర్వాత దే ఆర్ రియలీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఎలిమినేట్ అయినా పర్లేదు రా, ఆర్సీబీని కొట్టిన ఇదే చాలు అని ఫీల్ అవుతున్న చాలా మంది ఉన్నారు. ఐ అండర్స్టాండ్ దట్. ఇది ఎలా ఉందంటే, ఇండియా పాకిస్తాన్తో ఆడినప్పుడు పాకిస్తాన్ ఓడించాం, ఫైనల్కి వెళ్ళకపోయినా పర్లే టైప్ లో ఎలిమినేట్ అయిపోయాం, ఆర్సీబీని కొడితే చాలు అని ఆలోచన ఉన్నారు. నౌ దట్స్ వన్ వే ఆఫ్ థింకింగ్. బట్ ఎలిమినేట్ అయిపోయారు, ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ ఐఎమ్ షూర్ ఎస్ఆర్హెచ్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ రియలీ నెక్స్ట్ సీజన్. మంచి టీం ఉంది వాళ్ళ దగ్గర, బౌలింగ్ కొంచెం సెట్ చేసుకోవాలి, అది జరుగుతుంది అనుకుంటా. బట్ మొన్న పర్ఫార్మెన్స్ ని బ్యాక్ చేసుకుంటూ మరొక పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక కేకేఆర్ ని కొంచెం పుష్ చేయొచ్చు, వాళ్ళని ఓడించే అవకాశం ఉంటుంది. కేకేఆర్ కూడా అదే చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇదన్నమాట సంగతి. రివ్యూలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అపాలజీస్ ఇక్కడ ఇంతవరకే కుదించాల్సి వచ్చింది, బికాస్ ఆల్రెడీ ఎక్కువ టాపిక్స్ అయిపోయాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్. అర్థం చేసుకోకపోయినా కూడా పెద్దగా నేను ఏమి చేయలేను. మరి ఇప్పుడు మళ్ళీ కలుస్తే ఎప్పటిదాకా చూసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఆఫ్ కోర్స్ బై ద వే, యాక్ట్ స్మార్ట్ వైఫై కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. Go, click the link and find out more details about that. I think అదొక స్మార్ట్ డెసిషన్ అవుతుంది మీకు, మీ వైఫై కి, మీ ఇంటర్నెట్ కి, మీ ఇంటికి. ఆ పని చేయండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.